హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాల్టి మన వీడియో ఏంటంటే చాలా వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా తీసుకున్నాను ఏంటి అనేది అయితే కొత్తగా వర్క్ చేస్తున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూడండి. ఇక ఇవాళ వీడియోలో ఒక చిన్న పాయింట్ అండి. ఇక్కడ ఈ శారీ ఉంది కదా, ఈ శారీ అయితే నాకు ఈ కస్టమరు ఈ శారీ ఇచ్చి ఎప్పుడో ఇచ్చారు తెలుసా, 1.5 year అవుతుందన్నమాట. ఈ శారీ ఇచ్చేసి నాకు ఇంచుమించుగా అప్పుడు వాళ్ళు శారీ సైజ్ బ్లౌజు ఇది మనకు ఈ శారీలో వచ్చిన క్లాత్ కాకుండా ప్లెయిన్ ఆఫ్పట్టు తీసుకున్నారు. ఆ క్లాత్ అంటే శారీ ఆఫ్పట్టు క్లాత్ సైజ్ బ్లౌజు అలాగే అడ్వాన్స్ 500 ఇచ్చారనమాట. టోటల్గా ఇదంతా నేను ఒక బాక్స్లో పెట్టేశాను. వాళ్ళు ఇచ్చినప్పుడు శారీ ఏ ఫోల్డింగ్లో ఉంది అలానే అదే ఫోల్డింగ్తో అయితే నేను శారీ వాళ్ళ పేరు పెట్టేసి, అంటే వాళ్ళ పేరు అనేది రాసి పెట్టేశాను బాక్స్లో. కాబట్టి ఇలా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా శారీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కానీ నేను మధ్యలో ఒక 2 times కాల్ చేశాను, బట్ వాళ్ళు రాలేదు. మళ్ళీ వాళ్ళు కూడా కాల్ చేయలేదు. ఇక నేను కూడా సరే వాళ్ళకి ఎప్పుడైతే గుర్తొస్తుంది, అవసరం వస్తుంది అప్పుడే వస్తారులే అని చెప్పేసి అలా శారీ అయితే పక్కకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ శారీకి అయితే వర్క్ చేసాము. అయితే వీళ్ళు వచ్చి ఈ శారీకి డిజైన్ అప్పుడు సెలెక్ట్ చేసుకుంది కాకుండా ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ డిజైన్ దీనికి వేయించుకున్నారు. అలాగే దీంతో పాటు ఇంకో 2 శారీస్ ఇచ్చారు. వీళ్ళ రిలేటివ్స్ని తీసుకొని వచ్చారనమాట. అవి ఒక 2 శారీస్, టోటల్గా ఒక 5, 6, 7 శారీస్ వరకు అయితే ఉంటాయి. వీడియో అయితే ఎక్కడ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? శారీ మొత్తం చూడండి. శారీ ఇలా వచ్చేసింది గ్రీన్, ఇలా గ్రీన్ కలర్ శారీ వచ్చి కొంగు అండ్ బ్లౌజ్ బార్డర్ మొత్తం ఇలా రెడ్ వచ్చి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంది. శారీ అయితే నేను ఏమి ఓపెన్ చేయట్లేదు, ఎలా ఉంది అలానే పెట్టేస్తున్నాను. మనం ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా మన దగ్గర లీవ్స్ డిజైన్, అదైతే సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఇలా వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఓన్లీ బార్డర్ మాత్రమే వేయించుకున్నారు. దాంట్లో పట్టు బార్డర్ వస్తుంది కదా, అది ఇక్కడ పైన పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటా అన్నారు. కలర్స్ అయితే చూడండి, శారీ కలర్ గ్రీన్ తీసుకొని గోల్డ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఓన్లీ 2 కలర్స్ ఈ డిజైన్లో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ శారీలో కూడా ఓన్లీ 2 కలర్స్ కదా, గ్రీన్ అండ్ గోల్డ్. కాబట్టి ఈ శారీకి కలర్ కాంబినేషన్స్ కూడా డిజైన్ కూడా ప్రతి ఒక్కటైతే సెట్ అయిపోయింది అనమాట. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. ఇలా అయితే ఒక హ్యాండ్ వచ్చేసింది కదా, 2 హ్యాండ్స్ అయితే ఇలానే ఇచ్చేసాను. చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చేసాను. మనకు లీవ్స్ డిజైన్ స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇది అంటే స్ట్రైట్గా వస్తుంది, పైపింగ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అంటే కట్ వర్క్లో కూడా ఉంది కదా మనకు, కట్ వర్క్ కాకుండా నార్మల్గా స్ట్రైట్గా ఉన్నదనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఇచ్చేసాను. ఓకేనా? డిజైన్ అయితే చాలా వీడియోస్లలో చూపించాను, కలర్ కాంబినేషన్స్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బూటీస్ అనేది వేరే డిజైన్ నుంచి తీసుకొని కొంచెం డిఫరెంట్గా వేరే బూటీస్ అయితే వేసాను. ఈ బూటీస్ అయితే ఎవరికి వేయలేదు. మనకు పైన ఒక ఫ్లవర్ వచ్చేసి 2 ఆకులు అలాగే కాడలాగా వస్తుంది. బూటీస్ అయితే బాగున్నాయి. ఇలా కొత్తగా వీళ్ళకైతే ఈ బూటీస్ అయితే ట్రై చేశాను అనమాట. బాగుంది కదా. కలర్ కాంబినేషన్ అయితే మనకు రెడ్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఇక్కడ ఇంకొక శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది క్రీమ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో శారీ ఉంది. దీనికి కూడా కలర్స్ చాలా ఆలోచించాల్సి వచ్చింది. అంటే సిల్వర్ కనిపిస్తుంది, క్రీమ్ తీసుకుందామా సిల్వర్ తీసుకుందామా, రెండిట్లో ఏది తీసుకోవాలి, డిజైన్లో కూడా ఆప్షన్స్ ఉండాలి, అలా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది అనమాట అప్పుడప్పుడు. క్రీమ్ అండ్ సిల్వర్ తీసుకొని బార్డర్లో మనకి ఏంటంటే ఇది ఒక లాంటి పింక్ అనమాట. పింక్లో కొంచెం డార్క్ షేడ్, ఇది పింక్ పైన కాపర్ మిక్స్ ఉంది. కాపర్ కూడా లైట్ కాపర్ అనమాట. ఓకేనా? ఇలా పింక్ అప్పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని వచ్చారు వాళ్ళు. ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, అంటే ఇప్పటివరకు అయితే వేయలేదు. ఇది మనకు 3R మిషన్తో పాటే వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఓన్లీ ఇలా బార్డర్ మాత్రమే వేయించుకున్నారు. మనకు శారీలో వచ్చిన బ్లౌజ్కి పట్టు బార్డర్ ఉంటుంది కదా, అది పైన ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటా అని అన్నారు. కాబట్టి ఇలా హ్యాండ్స్కి అయితే ఓన్లీ 2 ఇలా బార్డర్స్ అయితే ఇచ్చేస్తాను. డిజైన్ అయితే బాగుంది, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు లీవ్స్ డిజైన్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి నేను దగ్గర నుంచి చూపించలేదు. ఇలా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది.
డిజైన్ నెంబర్ అనేది నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు స్క్రీన్ పైన పెడదామని చెప్పేసి, బట్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే అస్సలు కుదరట్లేదండి. ఏదో బిజీ ఉండడము, ఎవరో కాల్ చేయడము, ఎవరైనా పిలవడము, అంటే ఎవరైనా కస్టమర్స్ రావడము, ఇలా అయితే సరిపోతుంది అనమాట. కాబట్టి అందుకే కమ్యూనిటీ పోస్ట్లో డిజైన్ నెంబర్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫినిషింగ్ అయితే నీట్గానే ఉంది. డిజైన్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. అయితే మనకు ఈ డిజైన్లో ఇక్కడ సిల్వర్ డాట్స్ వచ్చేస్తాయి చూడండి. సిల్వర్ డాట్స్ వచ్చేసాయి కాబట్టి నేను ఇక దీనికి కుందన్స్ అనేది పెట్టలేదు. బార్డర్ మొత్తం ఎలా డాట్స్ అంటే లీవ్స్ వచ్చేసింది. డాట్స్ ఇక కుందన్స్ ఎందుకు ఇంకా అవసరం లేదని చెప్పేసి పెట్టలేదు. క్రీమ్ కలర్ అండ్ సిల్వర్ తీసుకొని కాపర్ అనేది అవుట్లైన్కి ఇచ్చేసాను. ఇక్కడ కాపర్ బూటీస్ ఇచ్చాను అనమాట. అవి కూడా రౌండ్గానే ఇచ్చేసాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చేసింది. బాగుంది కదా. ఫినిషింగ్ అయితే బాగుంది, నీట్గానే వచ్చింది దీనికైతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ఇంకొక శారీ. ఇది కూడా మనకు చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇవన్నీ చెక్కి ఉంటాయి కదా, ఆ లుక్ అయితే ఉంది. అంటే చెక్కి మోడల్ అయితే అదేనే ఉంది చూడండి. ఇలా చెక్కిలాగా వచ్చేసి మధ్యలో ఒక పింక్ షేడ్, అది మనకు కనకాంబరం షేడ్ కూడా కాదు, దాంట్లో కొంచెం డార్క్ కాదు, లైటే ఉంటుంది. శారీ మొత్తం టోటల్గా ఇలానే వచ్చింది. శారీలో వచ్చిన క్లాత్ మీదే వర్క్ కావాలని చెప్పేసి అడిగారు. క్లాత్ అయితే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది. నాకు చాలా అంటే కొంచెం టెన్షన్ అయితే అయ్యింది. ఎందుకంటే మనకు క్లాత్ డిఫరెంట్ పెట్టినప్పుడు క్లిప్స్ ఫ్రేమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది అయితే కొంచెం భయం అవుతుంది కదా ఎవరికైనా సరే. కానీ ఇది అంటే మధ్యలో ఇక్కడ సైడ్ మధ్యలో పార్ట్ అనేది కొంచెం థిక్ ఉంది. తర్వాత ఇక్కడ బార్డర్ అనేది ఇంకా చాలా థిక్గా వచ్చిందనమాట. కానీ వీళ్ళు దీనిపైనే వర్క్ చేయాలని చెప్పేసి అడిగారు. అది కూడా మిర్రర్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చింది. మనం గ్రీన్ అండ్ అందులో వచ్చిన పింక్ షేడ్ తీసుకున్నాము, గోల్డ్ కూడా తీసుకొని అయితే వర్క్ చేసాము. కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంది చూడండి, కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చాలా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ అలా సెట్ అయిపోయింది. ఇలా సేమ్ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్సే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే కలర్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. ఇక బ్యాక్ అయితే బూటీస్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే ఇది శారీ క్లాత్ మీద అసలు అయితే ఎక్కువగా కనిపించదు, అందుకని నేను బూటీస్ అయితే వేయలేదు. చూడండి మీకు వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది, ఎలివెంట్ అవుతుంది. చూడండి మిర్రర్ డిజైన్ కదా బాగా కనిపిస్తుంది. మనకు క్లాత్ అనేది ప్రాబ్లం లేకుండా అయితే వర్క్ అయితే వచ్చింది, అదైతే చాలా హ్యాపీ. ఫస్ట్ అయితే కొంచెం కష్టమైనా సరే వర్క్ అనేది నీట్గా వచ్చి క్లాత్ డిస్టర్బ్ కాలేదు, మన వర్క్ నీట్గా వచ్చిందంటే మనకు కూడా హ్యాపీ, కస్టమర్ కూడా హ్యాపీ కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ డిజైన్ ఆల్రెడీ నేను ఇంతకుముందు మనము ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి కదా, ఇలా లైన్స్ వేసాను అనమాట. ఈ డిజైన్లో ఆప్షన్ అది కూడా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అలా వద్దు, చాలా హెవీ అయిపోతుంది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువగా అవుతుంది, అక్కడక్కడ మిర్రర్స్ వేయండి అని చెప్పేసి అంటే ఇలా అక్కడక్కడ మిర్రర్స్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట. బాగుంది కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ అయితే దీనికి. ఇది ఒక్కొక్క శారీ విత్ బ్లౌజ్ అనేది నేను షార్ట్స్లలో కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు షార్ట్స్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్స్ కూడా చూస్తుండండి. అలాగే అంటే ఇప్పుడు మన ప్రొఫైల్కి వెళ్తే కింద వీడియోస్ అని వస్తుంది, తర్వాత షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ వచ్చేసి లాస్ట్లో పోస్ట్ అని వస్తుంది కదా, అదే కమ్యూనిటీ పోస్ట్ అంటారనమాట. అంటే కొంతమంది కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటి తెలియదు మాకు అని చెప్పేసి నాకు కాల్ చేసి అడిగారు, కాబట్టి మీకు అందుకే క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇది ఒక శారీ చూడండి, శారీ మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసి ఇలా బార్డర్లో పైన కింద బార్డర్ వచ్చేసి మధ్యలో ప్లెయిన్ వచ్చిందనమాట. దీనికైతే శారీ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది, మొత్తం పికాక్స్ వచ్చేసాయి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అయితే దీనికి మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా, చాలా 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 రెగ్యులర్గా వేస్తున్నాం కదా, ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పాను కదా ఈ డిజైన్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ వేసినా సరే ఇంకా ఏ కలర్ వేయాలి, ఇంకేం కలర్ కాంబినేషన్ వేయాలి అన్నట్టుగా డిజైనే వెతుక్కుంటుందేమో కలర్ కాంబినేషన్ని అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే, అంత బాగా కనిపిస్తుంది. చూడండి పీకాక్ డిజైన్, మనం రెగ్యులర్గా వేస్తున్న పీకాక్ డిజైన్ చూడండి
నీట్గా ఉందా లేదా ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నాకు కొంచెం బూస్టప్ అంటే కొద్దిగా ఎనర్జీ వస్తుందన్నమాట. ఎలా ఉందని చెప్తే ఇంత కష్టపడ్డ దానికి చిన్నగా బాగుంది, సూపర్గా ఉంది అలా ఏదైనా ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయన్నమాట. నేను ఇంత కష్టపడ్డ దానికి ఎనర్జీ లెవెల్స్ పెరగదండి, మీరు ఇచ్చే కామెంట్స్కి పెరుగుతాయి అన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఇది శారీ క్లాత్ మీదే వర్క్ చేసాం కదా, పైన కింద బార్డర్ అనేది డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఖాళీగా మధ్యలో ప్లెయిన్ వచ్చింది కదా, దాంట్లో మాత్రమే ఇలా వర్క్ చేసాము. వీళ్ళు కావాలి అంటే కింది నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మన వర్క్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఆలోచన, ఇప్పుడు ఒక ఆలోచన చేస్తాం ఇలా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు అరే ఇలా వద్దు ఇంకా వేరే రకంగా. కాబట్టి మనం ఇలా వర్క్ చేసామనుకోండి, వాళ్ళు కావాలంటే 3 పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. వాళ్ళు కావాలి అంటే ఇలా 3 పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ బార్డరు మన వర్క్ బార్డర్ అలా వద్దు, సెకండ్ ఆప్షన్ అలా వద్దు అంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన వర్క్ వచ్చేసి పైన ఇది ఇలా థర్డ్ ఆప్షన్. ఈ హ్యాండ్ అనేది 3 రకాలుగా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు ఆలోచన ఎలా వస్తే అలా చేసుకోవచ్చు అనమాట. మన వరకు అయితే సూపర్గా కనిపిస్తుంది. అయితే దీనికి కూడా బుటీస్ అనేది మనం చూడండి ఇలా వేసాను, ఫ్లవర్ బుటీసే. కాకపోతే ఇవి ఎప్పుడు వేసే ఫ్లవర్స్ కాకుండా ఇంకా కొంచెం పెద్దగా వేసాను. ఎందుకంటే ఇది డార్క్ కలర్ ఉంది కదా, దీనిపైన గ్రీన్ ఎక్కువగా కనిపించదు. ఇప్పుడు చూడండి ఇది డార్కే అంతగా అంటే శారీ బాగుంది, శారీ కలర్ కాంబినేషన్ బాగాలేదని నేను అనట్లేదు, ఇలా కనిపించదు అనమాట డిజైన్. అలాంటప్పుడు ఏంటంటే దీనికి అవుట్లైన్ ఇచ్చాను కదా, అవుట్లైన్ వల్ల డిజైన్ అనేది మనకు బాగా ఎలివెంట్ అవుతుంది. కాబట్టి కాపర్ది అవుట్లైన్ ఇచ్చేసి గ్రీన్ అనేది మధ్యలోకి వచ్చే విధంగా ఉండాలి, అలా డిజైన్ అనేది హైలైట్ చేయాలని చెప్పేసి నేను ఈ బూటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గ్రీన్ అండ్ కాపర్, శారీలో గ్రీన్ అండ్ కాపర్. అయితే వీళ్ళకు సిల్వర్ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ సిల్వర్ కూడా వచ్చేసింది. బట్ వీళ్ళు ఏంటంటే సిల్వర్ కుందన్స్ వద్దు, సిల్వర్ జరీ వద్దు, సిల్వర్ థ్రెడ్ ఏది వద్దు సిల్వర్ది, ఓన్లీ మాకు శారీ కలర్ అండ్ కాపర్ షేడ్. కుందన్స్ కూడా చూడండి, నేను ఎప్పుడు సిల్వర్ పెడతాను, ఇక్కడ మల్టీ కలర్ పెట్టాను అనమాట. వీళ్ళు మల్టీ కలర్ కుందన్స్ పెట్టండి, ఇంకా మాకు వేరేవి ఏమి వద్దు అని చెప్పేసి మరీ రాయించుకొని వెళ్ళారనమాట. అంటే అది కూడా కరెక్టే. నేను కూడా ఏంటంటే ఏదన్నా హడావిడిలో ఎప్పుడు మనం అదే పెడుతూ ఉంటాం కదా అని చెప్పేసి అదే పెట్టేసాను అనుకోండి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు కూడా అది బెస్ట్ అనిపించింది, అంటే రాసుకోవడం వల్ల మనం పెట్టేటప్పుడు గుర్తుంటుందని అలా రాసి పెట్టుకున్నాను. ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే మీకు తెలిసింది కదా, కానీ బూటీస్ అయితే చాలా హెవీగా వస్తాయి చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, డార్క్ పైన సరే మనం వేసే కలర్ కాంబినేషన్ అలా కనిపిస్తుంది అన్నమాట. గ్రీన్ అండ్ కాపర్ ఇలా పికాక్స్ అయితే ఎంత ముద్దుగా వస్తాయి కదా, చాలా ముద్దుగా వస్తుంటాయి అన్నమాట పికాక్స్. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే పికాక్ అయితే ఏమీ రాదు, హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ మాత్రమే వస్తుంది. ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండ్ కాపర్ ఇవి 2 మాత్రమే తీసుకున్నాను. ఇంకొకటి వాళ్ళది, ఇది ఒక శారీ చూడండి, శారీ మొత్తం మెరూన్ కలర్ వచ్చేసింది. ఇది స్కై బ్లూ ఉంటుంది కదా, అందులో కొంచెం లైట్ షేడ్ బార్డర్ మొత్తం ఇలా వచ్చేసి కింద ఇక్కడ కాపర్, గోల్డ్ కాపర్ అనమాట. ఇది కాపర్ అయితే వచ్చేసింది కింద అనేది. వీళ్ళకు దీంట్లో బ్లౌజ్ వచ్చింది, బట్ వీళ్ళకు నేను వద్దని చెప్పేసి అన్నాను, ఇందులో వద్దు వేరేది వేసుకోండి బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి వేరే తీసుకున్నారు. ఇక్కడ చూడండి గ్రీన్ వచ్చింది, ఇంకా శారీలో మొత్తం సిల్వర్ కూడా వచ్చింది. ఇక్కడ ఇదంతా సిల్వర్ కూడా వచ్చింది, బట్ వీళ్ళు కూడా సిల్వర్ వద్దు అంటే ఇవి 2 సిస్టర్స్ అనమాట. వీళ్ళు కూడా నాకు సిల్వర్ అస్సలు వద్దు అని చెప్పేసి అన్నారు. ఓన్లీ ఇప్పుడు మనకి ఇది క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ కాపర్, గోల్డ్ కాపర్ అండ్ శారీ కలర్, ఇక్కడ గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ కూడా ఎలా అంటే తక్కువగా వచ్చింది, అక్కడక్కడ ఉంది కాబట్టి మనం గ్రీన్ అనేది చాలా తక్కువగా యూస్ చేయాలి. ఫస్ట్ డిజైన్ చెక్ చేసుకోవాలి, డిజైన్ చెక్ చేసుకున్న తర్వాత మనకు తక్కువ కలర్ ఆప్షన్ ఎక్కడ ఉంది ఆ కలర్ అనేది యూస్ చేయాలన్నమాట. చూడండి ఈ డిజైన్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలానే బ్లౌజెస్ అయితే వేసాను. ఇలా వీళ్ళకు హెవీగా బుటీస్ అయితే ఇచ్చేసాను. ఇది కొంచెం బుటీస్ అనేది దగ్గర నుంచే బాగా కనిపిస్తుంది, దూరం నుంచి అంటే. చెప్పాను కదా గ్రీన్ అనేది నేను ఓన్లీ లీవ్స్కి మాత్రమే ఇచ్చాను,
ఓన్లీ లీవ్స్ దగ్గర చాలా తక్కువగా, అంటే లీవ్స్ వచ్చినప్పుడు ఈ పైపింగ్ లైన్ కూడా వస్తుంది. బట్ నేను ఆ పైపింగ్ లైన్ అనేది మెరూన్ ఇచ్చేసి లీవ్స్కి మాత్రమే గ్రీన్ ఇచ్చాను. ఇక్కడ మెరూన్ ఇచ్చాను. అంటే ఇది మనం ఎలా అంటే మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తేనే ఇలాంటివి అయితే సెట్ చేయడానికి వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం మనము మెరూన్ ఇచ్చేసి అదే కలర్లోనే ఇక్కడ గ్రీన్ ఇచ్చాను అనమాట. ఒకటే కలర్లో 2 కలర్స్ వచ్చే విధంగా అయితే మనం మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తాం కాబట్టి అలా సెట్ చేశాను. ఎందుకంటే వీళ్ళకు గ్రీన్ ఎక్కువగా లేదు కదా, గ్రీన్ అనేది తక్కువగా ఇస్తూ మెరూన్ హైలైట్ చేయాలి, కాపర్ అనమాట. ఇక్కడ కాపర్ హైలైట్ చేయాలి. దీనికి కూడా మల్టీ కలర్ కుందన్సే పెట్టాను. వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారనమాట, వైట్ అంటే సిల్వర్ వద్దు అని చెప్పేసి అన్నారు. చూడండి నెక్ మొత్తం ఇలా వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఇచ్చేసాను. ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది, ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఓకేనా, ఇక ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి మీకు ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అది క్లియర్గా అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.